పెబుల్స్ తెలుగు. ఇప్పుడు మనం చూడబోయేది మటన్ కీమా బాల్స్. ఇప్పుడు మనం కూర వచ్చి కొంది కూర ఎత్తుండాను. ఇది వచ్చి ఒక 1/4 కిలోదా ఎత్తుండాను. 1/2 కేజీ నూనె పెట్టుకోండి. కడాయి పెట్టేసి నూనె పోసేయండి. ఒక 3 చెంచా నూనె పోసి సోంపు, మిరియాలు, ధనియాలు, మళ్ళీ దాల్చిన చెక్క, లవంగాలు, బ్రింజాకు, ఎండుమిరపకాయ, కరివేపాకు ఇది అన్నీ వేసి నూనెలో బాగా వేయించుకుంటాం మనం. మటన్ కీమా చూసినట్ట మీరు బాగా కొవ్వుతోని చేర్చి కూర తీసుకునాల. అప్పుడుదా మనకు బాగా రుచి ఉన్న. దీంట్లోనే నేను ఒక ఉల్లిపాయ వేస్తున్నాను. పెద్ద ఉల్లిపాయ ఒకటి సన్నగా తరిగి ఉంటాను. దాన్ని బాగా వేసి వేయించుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 చెంచా. బాగా ఇది పచ్చివాసన పోయిన తర్వాత మనం కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. దీంట్లోనే కూర వేసుకుంటాం మనం. మటన్ కీమా వేసి బాగా వేయించుకోండి. దీంట్లో మళ్ళీ మనం మసాలాస్ యాడ్ చేసుకుంటాం. కొంచెంసేపు బాగా వేగిన తర్వాత మనం మసాలాస్ వేసుకుంటాం. పసుపు, ధనియాల పొడి, మిరప్పొడి, గరం మసాలా 1/2 చెంచా చాలు. గరం మసాలా మనం కొద్దిగా వేసుకుంటాం. ఎలాంటే మనం వచ్చి దాల్చిన చెక్క, లవంగాలన్నీ వేసుండాము. బాగా వేయించుకోండి. కొద్దిసేపు ఉడకని కొత్తిమీర ఆకు, ఇప్పుడు సన్న మంటలో పెట్టుకోండి. బాగా ఆరిన తర్వాత ఇది అన్నీ మనం నూరి ఎత్తి పెట్టుకుంటాం. ఇప్పుడు దీంతో వేసేదానికి నేను పుట్నాల పప్పు వచ్చి పౌడర్ చేసి ఎత్తి పెట్టుకుంటాను. దీంతో 1 చెంచా వచ్చి మనం పుట్నాల పప్పు వేయాలి. అందుకోసం నేను దీన్ని వచ్చి బాగా పొడి చేసి ఎత్తి పెట్టుండాను. ఓ గుడ్డు వచ్చి పాల కొట్టి ఎత్తి పెట్టుండాను. బాగా కొట్టేసి దీంట్లో ఓ గుడ్డు ఫుల్గా పోయవద్దు మనం. దీంట్లో వచ్చి ఒక సగం గుడ్డు అంటూ పోస్తే చాలును. ఇప్పుడు వచ్చి మనం కూర నూరిన దాన్ని ఎత్తి పెట్టుండాను. దాంట్లో కొత్తిమీర ఆకు వేసేస్తేని 1 చెంచా వచ్చి పుట్నాల పప్పు పొడి వేస్తున్నాను పౌడర్. దాంట్లోనే ఒక సగం గుడ్డు వచ్చి మనం పోసుకుంటాం. అన్నీ వేసి బాగా మొత్తం కలుపుకోండి. కలిపేసి మనం ఇప్పుడు ఉంట పెట్టి నూనెలో వేసి వేయించి ఎత్తుకుపోతాము. ఇప్పుడు వచ్చి గుడ్డు పోసేటప్పుడు కొద్దిగా నీళ్ళైపోయిందింట. మనం ఎక్కువ కొంచెంగా కావాలంటే మనం పుట్నాల పప్పు పౌడర్ వేసుకోవచ్చును. చూడండి ఈ విధంగా చిన్న చిన్న ఉంటలాగా మనం వేసి పెట్టుకుంటాం. ఎక్కువ నీళ్ళైపోయిందిట మనం పుట్నాల పౌడర్ వేసుకోవచ్చును. అట్లేదంటే అటనే ఉంటగా పెట్టుకోవచ్చును. ఇప్పుడు అన్నీ నేనే ఉంట చేసి పెట్టేసి కొద్దిగా నూనె పోసుకోండి. ఎందుకంటే ఈ నూనె వచ్చి మనం మళ్ళీ వాడని మాలదు. అందుకోసం నేను కొద్దిగా నూనె పోసి ఉండాను. చూసారా బాగా నూనె కాగిన తర్వాత సన్న మంటలో పెట్టి వేసుకోండి. అప్పుడుదా లోపల ఉండేదాన్ని బాగా ఉడుకును. ఇప్పుడు మనం 1/2 కేజీ కూర ఎత్తిమి. పావు కేజీ కూరలు చూసినంట నాకు ఒక 18 వంటలు వచ్చింది. చూసారా ఇప్పుడు మనం ఎంత కావాలనో మనం వేయించేసి మేత ఉండేదాన్ని మనం కూడా వేడిగా వేయించి తినవచ్చును. సన్న మంటలో పెట్టేసి బాగా 2 వైపులను తిప్పివేయండి. బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేయించి ఎత్తుకుంటాం. సో మటన్ కీమా బాల్ రెడీ. పెబుల్స్ తెలుగు.